నిబద్ధతకు మారుపేరు ఆ నాయకుడు. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆయనంటే అంత ఇష్టం. పొత్తులో ఆ నియోజకవర్గాన్ని జనసేనకు దక్కించుకుని మరీ ఆ నాయకుడిని బరిలోకి దించారు పవన్. పవన్ అంటే ఎంతో అభిమానంగా ఉండే ఆ నాయకుడికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో అక్కడ వార్ వన్ సైడే అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇందుకు ఎవరా నేత, ప్రజల్లో ఎందుకు ఆయనపై ఇంతటి ఆదరణ? కాకినాడ రూరల్ రాజకీయం కాకరేపుతోంది. ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ దుమ్ములేపుతున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి రూరల్ను రూల్ చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. పంతం నానాజీ అందరితోనూ కలిసిపోయే నాయకుడు. ఆయనకు గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడి ఉంది. జనసేన పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడి పనిచేశారు. గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. పంతం నానాజీ సిన్సియారిటీ, ఆయనలో నిబద్ధత నచ్చి పవన్ ఆయనకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు. పంతం నానాజీ లాంటి నీతి నిజాయితీ కలిగిన నాయకులు చట్టసభల్లో ఉంటే జనసేన పార్టీ మరింత బలంగా తయారవ్వడమే కాకుండా ప్రజలకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం జనసేన శ్రేణుల్లో ఉంది. వందకు 100% స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా జనసేన అభ్యర్థులను ప్రకటించారు పవన్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని లెక్కలు బేరీజు వేసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని అంచనాకొచ్చాకే పంతం నానాజీని అభ్యర్థిగా ప్రకటించారు పవన్. అధినేత పవన్ కళ్యాణ్ నమ్మకానికి తగ్గట్లే ప్రచార బరిలో దుమ్ము రేపారు నానాజీ. జనంలో మంచి ఇమేజ్ ఉన్న పంతం నానాజీ రూరల్లో గెలుపు జెండా పాతడం ఖాయమని అటు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. జిల్లాలోని 7 నియోజకవర్గాల కల్లా ఈ నియోజకవర్గంలోనే ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాపు వర్గానికి చెందిన ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. శెట్టి బలిజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ గెలుపోటములను ఖరారు చేసేది 2 వర్గాలే. అయితే అన్ని వర్గాల్లోనూ సమాన ఆదరణ సొంతం చేసుకున్న నానాజీ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. అదనంగా టీడీపీ, బీజేపీలు కూడా తోడవడంతో మరింత బలం పెరుగుతుందనే అంచనాలున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేనకు మంచి పట్టుంది. ఇక్కడి యువత జనసేన అంతే ఊగిపోతారు. అందరినీ కలుపుకొని పోతున్న పంతం నానాజీ తిరుగులేని నేతగా అవతరించారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతగానో అభిమానించే పంతం నానాజీపై జన సైనికుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ నానాజీకి కలిసి రానుంది. జనసేన పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహించిన నానాజీ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇక సేవా కార్యక్రమాల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు నానాజీ. మూడవ కంటికి తెలియకుండా ఆయన చేసిన సహాయాలు కోకొల్లలు. ఆపదలో ఉన్నవారికి పిలువకుండానే సాయం అందించే గుణం నానాజీ సొంతం. అదే ఆయన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది. నా అనుకుంటే ఎంత దూరమైనా తెగించే నాయకుడు కావడంతో ప్రజాబలం మరింత పెంచుకున్నారు నానాజీ. వీలైనంత క్షుణ్ణంగా సర్వేలు చేయించి గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేసి మరీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ తరుణంలో కూటమిలో పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ స్థానం జనసేనకు దక్కింది. దీంతో అక్కడ ఖచ్చితంగా గెలుపు జెండా ఎగురవేస్తారన్న సర్వేలతోనే పవన్ పంతం నానాజీని బరిలో దించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రోడ్ల దగ్గర నుంచి మొదలెడితే ఉద్యోగ ఉపాధి లేకపోవడం, పన్నులు బాదులు, అభివృద్ధి మచ్చుకైన కానరాకపోవడం లాంటి పరిస్థితులు నానాజీకి కలిసి రానున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కూటమి గెలిచే అవకాశాలున్నాయన్న వాదనలతో అధికారంలో ఉండే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన స్థానిక ప్రజల్లో కనిపిస్తోంది. భారీ మెజార్టీతో నానాజీని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని అటు టీడీపీ, బీజేపీ క్యాడర్ కూడా నానాజీ వెంట కదులుతోంది. అయితే పవన్ కళ్యాణ్కు బాగా సన్నిహితుడు కావడంతో నానాజీ గెలిస్తే మంత్రి పదవి కూడా ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చూడాలి మరి కాకినాడ రూరల్ ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారో అన్నది.